ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగాలేదక్క. ఎందుకట్లా? ఇది మొత్తము లేడీస్ కే ఫ్రీ పెట్టిండు, బాయ్స్ కి ఏం చేస్తలేడు. అంటే బాయ్స్ కి ఏం చేయాలనుకుంటున్నాను? అంటే కాలేజ్ విషయాలా? కాలేజ్ ఉంచాలి కానీ మాకు కూడా ఏదైనా ఫీచర్స్ పెడితే బాగుంటది. ఇట్లా మాకు కూడా టికెట్స్ ప్రైస్ తక్కువ పెట్టడము అట్లా ఏమైనా పెడితే మంచిగా అనిపిస్తుంది. ఓకే. రోజు పబ్లిక్ ఎక్కువ లేడీస్ వస్తున్నారు, బస్సులో ఉండనికుంటలేదు, క్రౌడ్ ఎక్కువైపోతుంది, కొట్టుకుంటున్నారు లేడీస్ అందరూ. ఇక అదే నచ్చట్లేదు. అంటే ఫ్రీ కరెంట్ వస్తుంది కదా మరి మీ ఇంటికి? ఏం ఫ్రీ వస్తుంది అక్క? 900 బిల్లు వచ్చింది మొన్ననే. ఎందుకట్లా మరి మీది సొంతం ఇల్లు కదా? ఓన్ హౌస్ కాదని రెంట్కే ఉంటాము. ఇక యూనిట్ అవి తక్కువ చేస్తా అన్నాడు, ఏం తగ్గట్లేదు. 900 బిల్ వచ్చింది మొన్ననే మాకు. అంటే మీకు పొలం ఇట్లా ఏమైనా ఉందా? మరి రుణమాఫీ అవి కూడా చేస్తాను. ఏం లేవు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఆ గ్యాస్ కూడా ఏం లేవు, అన్ని వేస్ట్ అయ్యి అసలు ఏం బాగాలేదు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇవన్నీ రాలేదు కదా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదారా. ఎందుకట్లా? అప్పుడు ఉన్నప్పుడైతే అందరూ ఈక్వల్గా ఉంటుండే, బస్సులు ఫ్రీ అవి ఏమి ఉండకపోతుండే, నార్మల్గా ఉంటుండే, పబ్లిక్ కూడా నీట్గా అట్లుంటుండే. అది బాగాలేదు. ఆయన ఇంక ఇవేమి ఇవ్వలేదు, మళ్ళీ అప్పుడు విద్యార్థులకు కూడా ఏమి ఇవ్వలేదు కదా మళ్ళా. ఇవ్వలేడు మరి. ఎందుకు సీఎం చేసిరు? ఓట్లు ఎందుకు వేసిరు అసలు? ఓట్లు లేకపోతే బాగుండు. కేసీఆర్ ఉంటుంటేనే మంచిగా ఉంటుండే. ఇంకా కేసీఆర్ వల్ల అసలు నీకు ఏం నచ్చింది? ఆయన పొలిటీషియన్ మంచిగా చేస్తుండే. ఇట్లా మొత్తం పబ్లిక్ నీట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అందరూ ఫ్రీ బస్సులు అని అవని ఇవని మొత్తం ఖరాబ్ చేసేసారు.